ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నతమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు. అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే. 46 సంవత్సరములు కట్టిరే. నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం 3. 1 2 3 అనండి. 3 అన్న మాటతో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశం. ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని ప్రభు నా ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, నేను దానిని చదువుతున్నప్పుడు ప్రభు ఆత్మ నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? 46 సంవత్సరాలు కట్టబడిన ఆ దేవాలయాన్ని 3 దినాలలో లేపుతాను అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుండి వాటి కోసం ఎదురు చూస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, కృషించిపోయినారు, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు, అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అయితే అటువంటి వారితో ప్రభు చెప్పమన్న మాట ఏంటంటే, 3 దినములలో ఒక గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు. 3 దినములలో దేవుడు లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 దినములలో ప్రభు కట్టబోతున్నాడు. 3 days for 46 years. ఆమేన్. 3 రోజులే. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడి నుంచి సెలవిచ్చిన ఏ మాట అయినా కూడా అది వ్యర్థంగా పోదు. దేవునికి స్తోత్రం. అది బయలుదేరిందంటే అది కార్యము చేసే తిరిగి బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిన నా మాటలు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట మీద నమ్మకం ఉంచి నిలబడంతే. దేవునికి స్తోత్రం. గడిచిన దినాల్లో నేను ఒక సందేశం చెప్తూ దాంట్లో ఒక మాట అన్నాను. దేవుడు మనకు చేసిన ప్రతి దానిని తలపోసుకొని ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పండి అని చెప్పాను. ఇంతమంది విన్నారు, కానీ ఒక్కరు వచ్చి నా దగ్గర సాక్ష్యం చెప్పారు కానుకిచ్చి. ఏమని సాక్ష్యం చెప్పారంటే, అన్న ఎలక్షన్ అయిన తర్వాత, పార్టీలు మారిన తర్వాత మమ్మల్ని తీసేస్తామని చెప్పారు. ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉందట. దేవా ఇచ్చినందుకు వందనాలు, చేసినందుకు వందనాలు, జరిగించినందుకు వందనాలు. సో ప్రతిదీ కూడా వందనాలు చెప్తా ఉంటే ఆమెను పిలిచారట. పిలిచి అద్భుతం ఏంటో తెలుసా? ఆమెకు జీతం ఇచ్చి పంపించారట. నువ్వు ఇంకా జాబ్లో కంటిన్యూ అవుతా ఉండమా, నేను ఎవరు తీయరని చెప్పారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె పైవారు, ఈమె కిందవారు పేర్లు లేవు, ఈమె పేరు మాత్రం ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నాక తృప్తి పొందినా మిగులుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాని జీతం దేవుడు నాకు ఇచ్చాడయ్యా, ఊడిపోతుంది అనుకున్నది దేవుడు నాకు పర్మనెంట్గా ఇచ్చాడు అని చెప్పి కృతజ్ఞతతో ఇచ్చిపోయింది ఆమె. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఈ మాటను నమ్మి ఈ మాట ప్రకారం బ్రతుకు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
40 ఏండ్లైందో, 50 ఏండ్లైందో, 30 ఏండ్లైందో, 20 ఏండ్లైందో, 1 సంవత్సరం అయిందో, 6 నెలలైందో, నువ్వు దేన్ని బట్టి చింతిస్తున్నావో, నువ్వు దేన్ని బట్టి బాధపడుతున్నావో, నువ్వు దేన్ని బట్టి ఆలోచిస్తున్నావో, దేన్ని బట్టి జుట్టు లాక్కుంటున్నావో, దేన్ని బట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావో, దేన్ని బట్టి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నావో, దేన్ని బట్టి నువ్వు లోపల మదన పడుతున్నావో, మానసికంగా ఒత్తిడి అనుభవిస్తున్నావో, దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు సెలవిస్తున్న మాట ఏంటంటే 3 దినములలో దేవుడు నీకు లేపుతానంటున్నాడు, 3 దినములలో కార్యం చేస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నిరీక్షణ మనని ఎన్నడూ సిగ్గుపరచనీయదు. 430 ఏండ్ల సమస్య ఒక్క రాత్రిలో నా దేవుడు పరిష్కరించగలిగితే, ఈరోజు నువ్వు ఎవరి సన్నిధిలో అయితే కూర్చొనున్నావో, ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఎవరినైతే రక్షకునిగా స్వీకరించావో, ఎవరి కోసమైతే ఈరోజు నువ్వు జీవిస్తున్నావో, ఎవరితో నువ్వు అంటు కట్టబడి ఉన్నావో, ఆ దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఈ 3 దినములలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఈ 3 దినాలలో నీ జీవితంలో ఒక ప్రభావితమైన కార్యము చేయబోతున్నాడు. ఈ 3 దినాలలో ఏదో ఒకటి జరగబోతా ఉంది. హల్లెలూయా, సంథింగ్ వండర్ఫుల్ ఇస్ గోయింగ్ టు కమ్. అద్భుతమైన రాబోతా ఉన్నాయి ఈ 3 దినాలలో. 3 దేవునికి స్తోత్రం. ఈ 3 దేనికి సాదృశ్యం అనంటే సంపూర్ణతకు సాదృశ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు 3 ఏక దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 ద్వారా ఎంతో మంది జీవితాలను ప్రభావితం జరిగింది దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సువార్త శత్రువులు కూడా మాట్లాడడం ప్రారంభించారు. ఏమని మాట్లాడడం ప్రారంభించారు తెలుసా? యేసు ప్రభు 3 మేకుల మధ్యలో వేలాడుతున్నప్పుడు అక్కడ ఉన్న జన సమూహంలో కొంతమంది వచ్చి ఆయనను అపహాస్యం చేస్తూ ఏమన్నారు? మందిరాన్ని పడగొట్టి 3 దినాలలో కడతాడంట, తన్ను తాను రక్షించుకోలేకపోతున్నాడని ఇటువంటి అపహాస్యం చేశారు. అయితే ఒక మాట చెప్తాను, ఏది ఏమైనా ఆయన యొక్క మాటను వారు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఈ 3 దినాల్లో ఒక గొప్ప ప్రభావం మీరు చూడబోతున్నారు. కొంతమంది ప్రభు ముఖ దర్శనాన్ని చూడబోతున్నారు. ఆయన తాకిడిని అనుభవించబోతున్నారు. ఆయన స్పర్శను పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి 3 చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం. సో 3టితో ముందుకు పోదాం ఈరోజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే వాక్యం అంటది 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. 3 నంబర్ 3. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇది సంపూర్ణతను కలగజేసేది, పరిపూర్ణతను కలగజేసింది అది. హల్లెలూయా. ఇది ఒక క్రియేటివిటీ నంబర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 పరిశుద్ధ గ్రంథములో భక్తుల జీవితాల్లో ఎటువంటి ప్రభావాన్ని చూపించిందో మనము చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని, ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దానియేలు సంపూర్ణత ప్రార్థన కలిగిన భక్తుడు. ఆమేన్. ప్రతిరోజు ముమ్మారు ఏం చేసేవాడంట? దేవుని సన్నిధిలో మోకాళ్ళలోని, మనం 1 నిమిషం మోకాళ్ళు వంగలేము ఇక్కడ కదా. ఈయన మాత్రము ప్రతిరోజు 3 సార్లు మోకాళ్ళలోని దేవునికి స్తోత్రం ఏం చేసేవాడట?
యెరూషలేము తట్టు చేతులు ఎత్తి దాని తర్వాత ఏం చేసేవాడు? కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు స్తుతించుచు ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేయించు వచ్చాడు. అంటే 3 సార్లు దేవునికి ప్రార్థన, 3 మార్లు దేవునికి స్తుతి ఆరాధన. హల్లెలూయా. 3 సార్లు ప్రతిరోజు 3 మార్లు కదా దేవునికి స్తోత్రం. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, సాయంకాలము దేవునికి స్తోత్రం. 3 సార్లు ప్రార్థన, అలాగే దేవుని స్తుతించుట ద్వారా ఏమి జరిగిందో తెలుసా? దేవునికి ఇతడు బహుప్రియుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దృష్టిలో బహుప్రియుడిగా మార్చబడిన భక్తుడు ఎవరు అనంటే దానియేలు. దేన్ని బట్టి? ప్రతిరోజు 3 సార్లు దేవునికి ప్రార్థన, దేవునికి స్తోత్రము చేయుట ద్వారా. హల్లెలూయా. అయితే ఇంకొక మాట, యెరూషలేము అన్న మాట రాయబడి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుడు నివసించే ప్రాంతం. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్న ప్రాంతం. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రాంతం యొక్క క్షేమము కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అది తెలుసుకోవాల్సిన విషయం. నువ్వు ఊరికే 3 సార్లు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేని గురించి చేస్తున్నావు అన్నది కూడా ప్రాముఖ్యమైంది. వేటి గురించి చేస్తున్నావు అన్నది కూడా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధాత్ముడు ఆ మాట రాసి పెట్టాడంటే దానియేలు తన నిమిత్తం తాను ప్రార్థన చేయడం లేదు. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంది, ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినను అని. అంటే ఎట్టి సంతకం అది? ఏ శాసనం అది? నువ్వు ప్రార్థన చేసినా, దేవుని స్తుతించిన సింహాల గృహలో వేసి పడేస్తారు కదా. అంటే లైఫ్ అండ్ డెప్త్తో కూడిన పరిస్థితుల మధ్యలో దానియేలు ఉన్నాడు. కానీ దానియేలు ఏం చేశాడు తెలుసా? అనుదినం ఏ రీతిగా అయితే 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడో 3 మార్లు. విచిత్రమైన విషయం చెప్పమంటారా? మనం ఏంటి ఏం చేసేవాళ్ళం అంటే, నాయన ఇటువంటి భక్తునికేనా ఇటువంటి పరిస్థితులు? సరేలే, 1 నెల రోజుల మటుకు ఎవరు ఏ దేవుణ్ణి మొక్కద్దన్నారు కదా, 1 నెల ఎంతసేపు కళ్ళు మూసుకొని పోతే అయిపోతుంది అని అనుకునే వాళ్ళమేమో. కానీ ఈయన ఇక్కడ చూడండి, ఈ ప్రార్థన వీరుని యొక్క జీవితం ఎంత అద్భుతం అంటే, 3 సార్లు ప్రార్థన చేసేవాడికి ఎంత సింహం లాంటి గుండె ఉంటుందంటే దేవునికి స్తోత్రం. ఈయన ప్రార్థన విధానమే చాలా ప్రభావితం ఉంది. అందుకే ఇతడు దేవునికి బహుప్రియుడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు క్షేమస్థితి ఎవరికి కావాలా? యెరూషలేముకా, దానియేలుకా? ఎవరికి కావాలా క్షేమస్థితి? నాయనా యేసయ్య, సింహాల బారిన నన్ను పడకుండా, ఆ సింహాల నోట్లో నన్ను పడకుండా నాయనా కాపాడు, కాపాడు నాయనా అని ఎక్కడైనా ప్రార్థన చేయలేదు. అది దేవుని పట్టణము. అద్భుతం ఏంటంటే లోక రక్షకుడు అక్కడి నుండే రాబోతున్నాడు. చరిత్ర అంతా దానిపైన ఆధారపడి ఉంది. ప్రతి విషయము అక్కడే ప్రారంభమవుతుంది. కాబట్టి దానికి క్షేమము ఉండాలనేసి ప్రతిరోజు దానియేలు 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దీనికోసం మీరు కూడా చెయ్యాలి. ఇది క్షేమంగా ఉంటే ఈ ప్రాంతాలంతా కూడా ప్రభావితముగా మార్చబడతాయి. హల్లెలూయా. అది మన ప్యాషన్ అయి ఉండాలి, అది మన డిజైర్ ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘాన్ని మర్చిపోవద్దు, సంఘస్థులను మర్చిపోవద్దు, సేవకులను మర్చిపోవద్దు. ఎందుకంటే వారు నిత్యము నీ జ్ఞాపకములు ఉండాలి. వారి కోసం నిత్యము నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు యుద్ధ రంగంలో ఉంటారు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిపైన ఎన్నో రకాలైన దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రార్థనా మందిరాలు ఎందుకు కూలగొడుతున్నారు? ప్రార్థనా మందిరాలు ఎందుకు కట్టాలంటే పర్మిషన్లు అడుగుతున్నారు? ఎందుకు ఏమి లేని దీనిపైన ఎందుకు పెడుతున్నారంటే, అది ఎక్కడైతే ఉంటుందో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అక్కడ ఏముంటుంది తెలుసా? ఆనందం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యం చెప్తుంది, నా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను అన్నాడు. సో ఆ ప్రాంతాల్లో ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని చూసి తట్టుకోలేనోడు కూడా ఉన్నాడు, సిగ్గులేనోడు. యెరూషలేము క్షేమాన్ని నువ్వు కోరుకున్నావు అనుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించడమే కాదు, నిన్ను బహుప్రియుడని చెప్తాడు. బహుప్రియుడని చెప్పడమే కాదు, గర్జించు సింహమైన అపవాది చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు ఆయన.
హల్లెలూయా. దానియేలు సింహాల బోన్లో పడ్డాడు, దానియేలు సింహాల బోన్లో పడ్డాడు అని మనం చెప్తుంటాం. మనం కూడా సింహాల బోన్లోనే పడుతుంటాం. ఆమేన్. హల్లెలూయా. దానియేలుకు మనకు తేడా ఏంటంటే ఆయనను తీసుకొని బోన్లో వేశారు, కానీ మనకేందంటే సింహాలు ప్రతిరోజు మన ఇంటికి వస్తాయి, ప్రతి సెకండ్ మనతోనే ఉంటాయి. అవకాశం ఇస్తే మింగుదామని. అయితే దానియేలు రోజులో చీల్చే సింహాలు, ఈ మింగే సింహాలు. పౌలు అదే రాస్తాడు, అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని వాడు సంచరిస్తున్నాడు. కాబట్టి వాడు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. సాతాను గర్జించు సింహం వలె మన చుట్టూ ఎప్పుడు ఉంటాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒకటి మనం తెలుసుకోవాలి, ఎప్పుడైతే నువ్వు యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తుంటావో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నీ సంఘం కోసం, సభ్యుల కోసం, నీ ఆత్మీయుల కోసం, నీ వాళ్ళ కోసం, లోకం కోసం, మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, సుఖంగా సౌఖ్యంగా నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకం ఏమంటదంటే, వయసులో ఉన్నావు నాయన, బాగా కష్టపడి బాగా సంపాదించి 4 లెక్కలు వెనక వేసుకున్నావు అనుకో, పెన్షన్ టైంలో నెమ్మదిగా ఉంటావు అంటుంది. ఈరోజు పెన్షనర్లను పోయి కదిలేండి, ఎవడైనా నెమ్మదిగా ఉన్నాడు, ఎవడు నెమ్మదిగా లేడు. పెన్షన్ రాక సస్తున్నాం బాబు, అప్పుడు పొద్దున ఒకటే రొత్తేది అనేవాళ్ళు, ఇప్పుడు 10 అంటున్నారు కదా. కొంతమంది ఏమో ఆ ట్యాక్సులని ఈ ట్యాక్సులని, అందరికీ అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి లోక మర్యాదలను మనము అనుసరించొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 సార్లు ప్రార్థన, 3 సార్లు దేవునికి స్తోత్రాలు దానియేలుని ఏం చేసినాయి తెలుసా? ఒక దేవుని యొక్క సన్నిధిలో బహుప్రియుడిగా చేసినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు పాస్టర్ గారు 3 నంబర్ చెప్పాడు కాబట్టి నేను ఏదైనా ఇంకా 3 చూసుకుంటా అనొద్దు. నంబర్ కాదు అక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ 3లో ఉన్న ఆ ప్రభావం ఏంటో మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. 3 ద్వారా భక్తులు ఏ రీతిగా ముందుకు వెళ్ళారో దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటి తెలుసా? పాత నిబంధనలో దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కూడా ఇక సెలవుకు అప్పగించబడబోతున్న సమయంలో ఆ గెత్సేమనే తోటలో ఏం చేశాడు తెలుసా? 3 సార్లు ఆయన ఏం చేశాడు? చేసిన ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయండి అంటాడు. మళ్ళీ అంటాడు, నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు చేసిన ప్రార్థన మరణము నుండి తప్పించింది. అందరు వినండి జాగ్రత్తగా, ఒక మర్మం చెప్తున్నాను. ఈ 3 సార్లు చేసి ఆ ప్రార్థన, దేవుని స్తోత్రము ఆయనను సింహాల బారిన పడకుండా, సింహాల నోట్లో పడకుండా, ఆ సింహాల ద్వారా చీల్చివేయబడి చంపబడకుండా మరణం నుండి తప్పించింది. మరి గెత్సేమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు 3 మార్లు ఆయన ప్రసవ వేదన పడి చెమట రక్తంగా మార్చబడి అంత ఒత్తిడికి లోనే ఆయన చేసిన ప్రార్థన ఏం చేసిందంటే, మరణం అనే ముళ్ళునే విరిచివేసింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం కేల్ కథం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచేశాడు. ఆ మరణము ఏంటంటే, ఆ మరణపు ముళ్ళు ఏంటంటే పాపం అనే ముళ్ళును యేసు ప్రభు విడిచివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాన్ని ఒక నిద్రగా మార్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరము మరణించే వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం. ప్రభువు నందు మనము నిద్రించేవారుగా దేవుడు మనను మార్చాడు. ఇక్కడ కళ్ళు మూసుకుంటే అక్కడ కళ్ళు తెరుస్తాం. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ ప్రభు మనకు కలగజేశాడు. హల్లెలూయా. మరణం వచ్చి నిలబడింది అనుకో, ప్రభు ఏమంటాడు తెలుసా? ఏ మరణమా, నేను ఎవరో తెలుసా? పునరుత్థానమును జీవమును నేనే అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది 3 మార్లు చేసిన ప్రార్థన ఎంత కార్యం చేసిందో చూడండి. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం 3 మార్లు నేర్చుకుంటే బాగుంటుందేమో. మరణం తప్పించబడుతుంటాం, అసలు మరణమే రాకుండా చేసుకుంటాం. హల్లెలూయా. ఈరోజు భూమి మీద మరణ దూతలు తిరుగుతూ ఉంటాయి.
మీకు ఒక విషయం తెలుసా, 160 అంతస్తు 300 అంతస్తులలో కట్టుకొని ఆ 300 అంతస్తులో నువ్వు ఉన్న మరణం కిటికీలో నుంచి వచ్చి చూస్తుందంట, రావచ్చా అని. వాక్యం చెప్తుంది, అది తొంగి చూస్తుందంట, కిటికీలో నుంచి వస్తుందట అది. ఏమే సో ఎప్పుడు ఎవరికి ఎట్లా, కానీ ఈ మూడు ప్రార్థనలు ఉన్నాయనుకో, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది మన పర్మిషన్ అడిగి రావాలి. దేవునికి స్తోత్రం. నా ఆత్మను ప్రభువుకి ఆ రేంజ్కి పోతాం మనం. గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు అని ఆ రేంజే వేరేగా ఉంటుంది. అందుకే 3 సార్లు మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆమేన్. ఆ ప్రార్థనలో ముఖ్యం దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. పరిస్థితులు ఏంటో మనకు అనవసరం, ఏం జరుగుతుందో మనకు అనవసరం, ఏం జరగబోతుందో అనవసరం. కానీ ఒకటి అవసరం, ఏంటంటే నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన అంతా నా మేలుకే, అంతా నా మంచికే. అంతే. ప్రభు చిత్తం ఏంటి? 1 తెస్సలోని 5:16 ప్రతి విషయంలో క్రీస్తు యేసు నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. ఈ నోట్లో 2 పదాలు ఎక్కువ నాంతుండాలి. ఒకటి యేసయ్యా యేసయ్యా యేసయ్యా, రెండవది వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. చాలు. ఏం యేసయ్యనో ఏమో, ఏం వందనాలు ఏమో, ఎన్ని కట్టాలు అనద్దు. హల్లెలూయా. ఎందుకు? అన్ని కూడా తొలగించేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. సో దానియేలు ప్రార్థనా పరుడై ఉండి ఏం చేశాడు? తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు, దేవుని యొద్ద నుండి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. అది ఏంటి అనంటే, బహుప్రియుడు అని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ రాకడ అన్నీ కూడా దేవుడు ఆయనకు సూచనలు చూపించాడు. సో ప్రకటన, ఎవరైనా ప్రకటన గ్రంథం ప్రకటించేటప్పుడు దానియేలు గ్రంథం కూడా కలుపుతారు. అక్కడ మ్యాచింగ్ ఉంటుంది. అక్కడ అంటే మర్మములను బయలుపరచాడు దేవుడు దానియేలు జీవితంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి, 1 సమూయేలు 3వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే. ఎంత అద్భుతం కదా. ఒక ఆయనేమో 3 సార్లు దేవుణ్ణి పిలుస్తున్నాడు, ఇక్కడేమో దేవుడు 3 సార్లు ఒకరిని పిలుస్తున్నాడు. ఇక్కడ చూడాలి. ఇంకా ఒక ఆయనేమో ప్రతిరోజు 3 సార్లు దేవుని పిలుస్తాడు ప్రార్థనలో. ఇక్కడ ఏం జరుగుతుంది? బాలుడు అని చెప్పండి అంతే. అప్పుడే వాళ్ళ అమ్మ పాలు మానిపించిన తర్వాత చిన్న చొక్కాయి కుట్టించి బులిబులిగా కదా, చిన్నగా ఆయన తెచ్చి పాస్టర్ ముందు పెట్టి, ఇంకా ఈడు నీతో ఉంటాడు, ఇంక నీ సేవలో వాడుకో, ఎందుకంటే నేను ఒడంబడిక చేశాను దేవుని దగ్గర, నా మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను మందిరంలోకి. సో నేను మొక్కుకున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు అని వెంటనే కదా, దేవునికి స్తోత్రం. మనకి పెద్ద చదువులు చదివించి మంచిగా వాడు జీతాలు వచ్చి ఫస్ట్ జీతం తీసుకొని మళ్ళీ పంపిస్తాలే ప్రభు అనలేదామె కదా. వెంటనే పాలు మానుకోగానే వాడిని తీసుకొని వచ్చి వదిలేసింది. హల్లెలూయా. పాస్టర్కి అప్పచెప్పి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగింది? వాడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రతిరోజు మందిరం ద్వారం తెరవాలా, ముయ్యాల. ఆ మందిరంలో ఆ దీపస్తంభం ఉంటుంది, అక్కడ వెలుగుతూ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తుండాలా? అయ్యగారు నూనె పోస్తూ ఉండాలి. నూనె అయిపోకుండా చూడాలా. దేవునికి స్తోత్రం. నూనె అయిపోతే మందిరం చీకటి అయిపోతుంది, వెలుగు పోతుంది. కాబట్టి మందిరానికి అవసరం నూనె. అందరు చెప్పండి హల్లెలూయా. ఈరోజు మన మందిరానికి కూడా అది అవసరం. అయితే దేవుడి కృప అత్యధికంగా దేవుడు ఇచ్చాడు. ఆ నూనె పేరే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తగ్గకుండా చూసుకోవాలి మనం. ఆమేన్. అది తగ్గకుండా చూడాలంటే మనం పరిచర్య చేయాలా. ఎవరి పరిచర్య చేయాలా? ప్రభుకు పరిచర్య చేయాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత పరిచర్య చేస్తా ఉంటే నువ్వు అంతగా పరిశుద్ధాత్మతో
కూడిన సన్నిధి ప్రభావం ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. సో ఈ సమూయేలు గారి పని అదనమాట. దేవునికి స్తోత్రం. అయితే పెద్ద పాస్టర్ సమూయేలుకి ఏం చెప్పలేదు, కానీ సమూయేలు పని చేసి నిద్రపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మందిరంలో నిద్రపోతున్నాడు. ఎంత అద్భుతం కదా. హల్లెలూయా. మధ్యరాత్రి సమూయేలు అన్నాడు. సమూయేలు కదా. ఎప్పుడైతే సమూయేలు అని పిలిచాడో, నిజంగా ఆ సమూయేలుకు ఎవ్వరి స్వరంతో ఆయనకు సంబంధం లేదు. ఆ సమూయేలుకు వాళ్ళ ఆత్మీయ తండ్రి లేకపోతే పాస్టర్ గారి స్వరం మాత్రమే తెలుసు. వేరే స్వరం తెలియదు ఆయనకు. ఆ స్వరం కూడా దేవునిది ఎట్లుందంటే ఏలి స్వరం లాగానే ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. ఎవడో వచ్చి పిలిస్తే వినవు, ఆయనంటేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ట్యూన్ అయిపోయాడు ఏలి స్వరానికి. టక్కని లేచిపోయి, చెప్పండి అయ్యగారు అన్నాడు, మీరు నన్ను పిలిచారా అంటే, లేదు నాన్న నేను పిలవలేదు, పడుకోపో అన్నాడు. పోయి పడుకోగానే మళ్ళీ పిలిచాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అడిగాడు, అయ్యా పిలిచారంటే, నేను పిలవలేదు నాన్న పడుకోపో అన్నాడు. మూడోసారి కూడా దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. మూడోసారి పిలిచాడంటే సంపూర్ణమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మందిరానికి తలుపులు వేస్తూ తలుపులు తీస్తుండేవాడు. ఏలి అనే పాస్టర్ ఎదుట అవి ఇవన్నీ పరిచర్య చేస్తుండేవాడు, నూనె పోస్తుండేవాడు. ఈరోజు ఏమైపోబోతున్నాడు తెలుసా? ఈ మూడవసారి పిలిచిన తర్వాత ఆ పిలుపుకు స్పందన చూపించినప్పుడు సెలవేయండి అయ్యా అని ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడాడో, దేవుడు అతనిని జనములకు ఒక ప్రవక్తగా మార్చాడు. దేవుని బిడ్డలారా, రాజులను అభిషేకించే ప్రవక్తగా మార్చాడు. న్యాయాధిపతిగా దేవుడు నిలబెట్టాడు. ఆయన ఒక మాట చెప్పాలంటే ఒక రాజుగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 సార్లు పిలిపి 3 అభిషేకాలతో నింపాడు దేవుడు అతన్ని. న్యాయాధిపతికి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక ప్రవక్తగా ఉన్నాడు మొట్టమొదటిగా. రెండవది న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే రాజులను అభిషేకించే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే, రాజు లేని కాలంలో ఈయన ద్వారానే ఒక యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధంలో ఈయనను ఒక రాజుగా దేవుడు నిలబెట్టుకొని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవుడు పిలిచాడంటే ఏదో జరుగుతుంది. హల్లెలూయా. 3 సార్లు పిలిచి ఏం చేశాడినని? ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప న్యాయాధిపతిగా. ఇంకొకటి ఏంటో తెలుసా? ఒక గొప్ప ప్రార్థనా పరుగా పెట్టుకున్నాడు సమూయేలుని దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కీర్తనలు అంటాడు సమూయేలుని ఏర్పరచుకున్నాడంటే, ఎన్నుకున్నాడంటే దేవుడు. ఎందుకంటే మనుషులు చేసే ఆ అపరాధాలను బట్టి, మనుషులు చేసే పాపాలను బట్టి ఈయన ఒక అడ్డుబండగా వస్తుంటాడు సమూయేలు ప్రార్థన చేయడానికి. అందుకే ఇశ్రాయేలు అంటారు, అయ్యా మా కోసం నువ్వు ప్రార్థన చేయయ్యా అన్నారు. అప్పుడు ఏమంటాడు తెలుసా? నేను మీకోసం ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టిలో నేను పాపము చేసిన వాడని అవుతాను అన్నాడు. సో ఎంత సీరియస్నెస్ చూడండి అది కదా. ఇశ్రాయేలుకు జవాబులు, ఇశ్రాయేలుకు జయాలు సమూయేలు గారి ప్రార్థన ద్వారా జరిగినాయి. అందుకే 3 సార్లు పిలిచి దేవుడు అతన్ని ఏం చేశాడు? అతని రేంజ్నే మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 కలిగిన వ్యక్తులను నేను మీకు చూపిస్తున్నాను. ఒకటి దానియేలు చూపించాను, రెండవది సమూయేలుని చూపించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా,